गणपति गुरुमेकं सच्चिदानंद रूपम विबुधन सेव्यम योग मार्गाधिरूढ़ शर्वदामार्थ संघातिर्वज्रम मम हृदय निवासम भक्ति नम्रो नमामि। श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्रीपाद वल्लभ नरसिंह सरस्वती श्री गुरु दत्तात्रेयाय नमः। श्री 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 परम पूज्य सच्चिदानंद संदेवता श्री श्री परम पूज्य दत्त विद्यानंद तीर्थ संदेवतम श्रीपाद श्री वल्लभ नरसिंह सरस्वती श्री गुरु दत्तात्रेयाय नमो नमः। दत्तात्रेय हरे कृष्णा उन्मत्त आनंददायक दिगंबर मुने बाला पिशाच ज्ञान सागराः श्री गणपति सच्चिदानंद सद्गुरुदेवताभ्यो नमः। మన వరంగల్లో ఓరుగల్లు నగరంలో కొలువైనటువంటి శ్రీ వరద దత్తాత్రేయ స్వామి వారిని శ్రీ 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 అవధూత దత్త పీఠాధిపతి నడిచే దైవము ప్రత్యక్ష దైవం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఇక్కడ మన వరంగల్ ఆశ్రమంలో వరద దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠించారు. దత్తాత్రేయ స్వామి ఎక్కడ చూసినా కూడా నిలబడే ఉంటాడు, ఇక్కడ మాత్రమే కూర్చొని ఉన్నాడు. అందుకని ఆయన పేరు వరద దత్తాత్రేయ స్వామి. భక్తులు అన్ని కోరికలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్న స్వామి అయినే. మనం కోరమే ఆలస్యము కొంగు బంగారమై కొలువుదీరైనారు. ఎక్కడెక్కడ వివిధ ప్రాంతాల్లో కూడా వచ్చి స్వామివారి అభిషేకం చేసుకుంటారు. ఆదివారం మాత్రం దత్తాత్రేయ స్వామికి సుగంధ తైలంతో అభిషేకం చేస్తూ ఉంటారు. దానివల్ల మన రుణ బాధలు, ఈతి బాధలు, సకల ఈతి బాధలు అన్నీ కూడా దానివల్ల నశిస్తూ ఉంటాయి. సత్వరమే మంచి శుభ ఫలితాలను పొందుతారు. మన కర్మ మొత్తం కూడా క్షయం కావాలంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి. బ్రహ్మ విష్ణు స్వరూపము, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం దత్తాత్రేయ స్వామి. త్రిమూర్తుల స్వరూపము. ఏకకాలంలో త్రిమూర్తులను ఆరాధించే విధానము దత్త సాంప్రదాయంలో ఉన్నది. స్వామివారిని దర్శనం చేసుకుంటే అందరూ కూడా విద్యా, బుద్ధి, జ్ఞానము, సకల ఐశ్వర్యాలు, సకల ఆరోగ్యాలు సకలము చేకూరుతాయి. కుటుంబ వృద్ధి జరుగుతుంది, దేశ క్షేమం జరుగుతుంది, ప్రపంచ క్షేమం జరుగుతుంది. నిరంతరం కూడా ధర్మ మార్గంలో నడుస్తారు. సద్బుద్ధి కలిగి ధర్మ మార్గంలో నడుస్తారు. ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం అందరికీ కూడా కలుగుతుంటుంది. జ్ఞానావధూత ఆయన దత్తావధూత. మౌనంగా ఉన్న ఆయన స్వామి దత్తాత్రేయ స్వామి. మౌనంగా అంటే అట్లా కూర్చొని ఆయన మేధా దక్షిణామూర్తి. హయగ్రీవ స్వామి నడిచే దైవం, ప్రత్యక్ష గురుదైవం, మొదటి ఆది దైవము దత్తాత్రేయ స్వామి. ప్రతి ఆదివారం కూడా మన దత్తక్షేత్రంలో వరదత్తాత్రేయ తైలాభిషేకం జరుగుతుంది. ప్రతి భక్తులు కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ఉన్నతికి, తమ ఆత్మ ఉన్నతికి కూడా అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోగలరని జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఇప్పుడు ఆశ్వయుజ ఉత్సవాలు జరుగుతున్నాయి. వాటికి 4వ రోజు మొన్న గురువారం రోజు ప్రారంభమైనది. ప్రతిరోజు కూడా మన ఆశ్రమంలో అమ్మవారికి మంగళస్నానంతో ప్రారంభమవుతుంది. తర్వాత చండీ హోమం జరుగుతుంది. చండీ హోమం జనరల్గా మన ఇంట్లో చేసుకోవాలంటే చాలా ప్రయాసలతో కూడుకున్నది. లోక కళ్యాణంలో మన ఆశ్రమమే మొత్తం చేస్తున్నది. ఇక్కడ కనిపిస్తున్న స్వామి ఆజ్ఞానుసారం మన ఆశ్రమంలో లోక కళ్యాణార్థము మా ట్రస్టుల వాళ్ళందరూ కూడా మాకు సహకరించి నగర ప్రజల ఉన్నతి కోసం ఇక్కడ చండీ హోమాన్ని చేయిస్తున్నారు. ఆ చండీ హోమంలో అందరూ కూడా భక్తులు పాల్గొనండి. ఉదయం 10-10:30కు ప్రారంభమవుతుంది. అమ్మవారికి విశేషార్చన, రోజుకు అలంకరణ, రోజుకు అర్చన, 9 రోజులు 9 అలంకరణ ఉంటుంది. ఇవాళ 4 రోజులు పుష్పాండ అవతారంలో అమ్మ దర్శనం ఇస్తుంటుంది. దానికి సంబంధించిన అర్చన విధానం అవన్నీ కూడా చేస్తారు. ఇక్కడ తర్వాత మహానదాన కార్యక్రమం, భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు, మహానదానం కూడా ప్రతిరోజు జరుగుతున్నారు. ప్రతి ఆదివారం జరుగుతుంది. నవరాత్రులు మన ప్రత్యేకంగా మళ్ళీ నవరాత్రుల్లో కూడా అన్నదానం చేస్తారు. అందరూ కూడా ఉపయోగించుకోండి. స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు రండి. మీ ఆత్మ ఉన్నతికి మీరు పాటుపడండి. ఎవరు కూడా ఏం చేస్తారు, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, భార్య పిల్లలు అంటే నీకోసం నువ్వు చేసుకున్నది ఉన్నది. పోయిన తర్వాత మళ్ళీ జన్మ వస్తూనే ఉంటుంది. జన్మరాహిత్యం కలగాలని దానికోసమే దత్త ఆరాధన బాగా చేయాలి. నవరాత్రుల్లో ఉద్దేశం ఏంటి అంటే మనను మనం ఉద్ధరించుకోవడం అన్నట్టు. అమ్మ అనుకుంటే అమ్మ దయ ఉంటే సృష్టిలో అన్నీ ఉన్నట్టే. త్రిమూర్తులు, త్రిమాతలు మన వరంగల్ దత్తక్షేత్రంలో కొలువై ఉన్నారు. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాపార్వతి స్వరూపమై అమ్మ అనగా మహాలక్ష్మి రూపంలో కొలువై ఉన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమై దత్తాత్రేయ సంవతారంలో దత్తాత్రేయ స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. నడిచే దైవం గణపతి సచ్చిదానంద స్వామి, కూర్చున్న దైవం ఇక్కడ దత్తాత్రేయ స్వామి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. సచ్చిదానందాయ విద్మహే గురు శ్రేష్ఠాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్య సదాశివం సువర్ణ వేదోక్త దివ్య మంగళ మంత్రపుష్పం స్వరూపామి ధ్యానితాని శ్రావాణి నిర్మాణ